బీహార్లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు. అని నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది, మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము, సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. జరుగుతూ ఉన్నది విషపూరిత విత్తనాలు నాటుతా ఉన్నారు. దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి. ఇది గన ఆపకపోతే గన రేపొద్దున ఈ విషపూరిత విత్తనాలు మీరొక్కరికే మీకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవకండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా దెబ్బతినున్నాడు, ప్రతి నాయకుడు దెబ్బతినున్నాడు. మీరు చేస్తా ఉన్న అన్యాయానికి వీళ్ళంతా కూడా దెబ్బతిని ఉన్నారు. అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్. దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో. ఎలా అరికట్టాలో మాకు తెలుసు, అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రపా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు వేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసినా రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసినా వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి వాడి వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తాడో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది సిబిఎన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం, క్రైమ్ రేట్ కూడా 4% మేము తగ్గింది. ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం చేస్తూనే లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా ఫర్మ్గా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు, అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, గూగుల్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేక నీ రౌడీయిజంతో, నీ రౌడీ మొక్కలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంతకుముందు ఇదే రకంగా ఉన్మాదాలు చేసి అధికారంలోకి వచ్చి బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకొని, బాబాయిని హత్య చేయించి దాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఎంతమంది ప్రాణాలని తీశారో మీకు కూడా తెలుసు, ఎన్ని ఉన్మాదాలు చేశారో మీకు కూడా తెలుసు, ఎంత అవినీతి చేశారో మీకు కూడా తెలుసు. అదే ప్రజలు ఈరోజు 11 సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా తిరిగి
మళ్ళీ అదే రకంగా వాళ్ళ తాలూకా కార్యకర్తలను ముందుకు తీసుకొచ్చి సైకోయిజాన్ని చూపిస్తూ ఉన్మాదుల్లో రెచ్చగొట్టి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు భయపెడితే భయపడిపోవడానికి మేము ఎక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు. మేము ఒకటే మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నాం, ఇష్టానుసారంగా చేస్తాము, ఎలా పడితే అలా ముందుకు వస్తాము, కత్తులు పట్టుకొని తిరుగుతామంటే కనుక చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మా పోలీసులు ఫర్మ్గా ఉన్నారు, డిపార్ట్మెంట్ ఫర్మ్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఆదేశాలు ఇచ్చారు, రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోని అణిచివేయాలని. ఇలాగే రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా మేము సిద్ధపడతాం. అంతే తప్పించి మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోనే ప్రసక్తి లేదు. ఊరుకోమని కూడా మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా మానుకోమని వాళ్ళకి కూడా సూచనిస్తూ, దయచేసి తల్లిదండ్రులకి ప్రజలకి చివరిగా ఒక విన్నపం, ఇటువంటి రాజకీయ నాయకుల్ని, ఇటువంటి రాజకీయ పార్టీలని ఎంతవరకు మన మధ్యలో తిరగనిస్తూ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుంటామో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి రాజకీయ నాయకులు వెనకాతల మన బిడ్డల్ని పంపించేటప్పుడు ఆ బిడ్డల తాలూకా భవిష్యత్తుకి భరోసా ఉండే నాయకుడు వెనకతలు పంపించాలి తప్పించి ఇలా కత్తులు పట్టుకుని తిరిగే నాయకులు వెనకతలు పంపిస్తే నీ బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఈరోజు మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటివి పెట్టి ఈరోజు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మేము చూస్తూ ఉంటే, ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కత్తులు ఇచ్చి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం సృష్టించమని చూస్తూ ఉంటే ఒక్కసారి ఆ తేడా కూడా ప్రజలు, తల్లిదండ్రులు కూడా గ్రహించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు. అసలు ఏమంటానంటేనండి, ఇప్పుడు జనరల్గా ఒక రాజకీయ నాయకుడికి ఇప్పుడు మా నాయకుడే ఉన్నారు, మేము తప్పు చేశామంటే అది ఎటువంటి పొజిషన్లో తప్పుగా మాట్లాడినా కూడా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, మీరు సరిదిద్దుకోండి, ఎందుకంటే మన మాట కొన్ని కోట్ల మంది ప్రజలు వింటారు. సో దానికి మాకు మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక అర్థం ఉండాలి, అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి మా నాయకుడు మాకు చెప్తారు. ఈరోజు 17 సంవత్సరాల కుర్రోడికి రోడ్డు మీదకి వచ్చి కత్తి పట్టుకుని చేతిలోకి వచ్చి నువ్వు నరికి అక్కడ రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే కనీసం బయటకు వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారు అని అలా అడగకపోగా కనీసం దాన్ని సమర్థించే విధంగా ఈరోజు మీరు ఒకటి చూశారు, రప్పా నరిగితే తప్పేంటి, గంగమ్మ జాతరలోని పొట్టేలు నరికినట్టే రప్పా నరుగుతామంటే తప్పేంటి అని ఆ నాయకుడే అలా మాట్లాడుతూ ఉంటే ఆ కిందన ఆ పార్టీలో ఉన్న కొంతమంది అలాంటి చేయడంలో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం కూడా. ఈరోజు పిల్లల భవిష్యత్తు అండి, చిన్న పిల్లల భవిష్యత్తు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఈరోజు జైలు పాలయ్యారండి. వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసా ఇలా రోడ్ల మీద కత్తులు పట్టుకుని వెళ్తున్నట్టు? కానీ సరే మనం చేస్తున్న పని ఇది తప్పు అని చెప్పుకోలేని నాయకుడా నేను అడుగుతున్నా. దానికి నిజంగా చెప్పాలి, ఆ రాజకీయ పార్టీ తాలూకా నాయకుడు, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా నాయకులు సమాధానం చెప్పాలి దీనికి. ఈరోజు ఇంతమంది భవిష్యత్తుని జైలు పాలు చేసిన వాళ్ళందరికీ కూడా వారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? కుటుంబాలకి ఉందా లేదా? వాళ్ళ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ కుటుంబాలకు సమాధానం చెప్పడానికి అని చెప్పి వాళ్ళ వెనకతల మళ్ళీ ఏదో ర్యాలీ చేస్తారు కదా, సంథింగ్ సానుభూతిగా, వాటి దగ్గరికి వెళ్తారా? ఏ మొహం పెట్టుకుని వెళ్తారు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కదా. బిడ్డల భవిష్యత్తు, ఒక తల్లిదండ్రులు 17-18 సంవత్సరాల పిల్లడికి వచ్చినాయి అంటే ఇంకో 3 సంవత్సరాలు నాకు అందొస్తాడు, నేను పడ్డ కష్టం అంతా నా కొడుకు తీరుస్తాడు, నా కొడుకు నన్ను చూసుకుంటాడని ఆనందంగా ఉన్న తల్లిదండ్రులకి ఇలాంటి జెండాలు చేతిలో పెట్టి కత్తులు చేతిలోకి ఇచ్చి జైలు పాలు చేస్తూ ఉంటే ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు నేను అడుగుతున్నాను. ఈరోజు మళ్ళా తిరిగి 11 సీట్లకి ప్రజలు ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా బుద్ధి లేకుండా, కనీసం మార్పు లేకుండా తిరిగి ఇంకొక రకమైన ఉన్మాదానికి తీసుకొచ్చి యువతని బలి చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నావంటే అసలు నేను ఒకటే చెప్తున్నా, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా. రాజకీయ నాయకుడు ఇవన్నీ పక్కన పెట్టు, కనీసం మనిషిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా ఇది నువ్వు ఎలా సమర్థిస్తున్నావు అని అడుగుతున్నాను ఈరోజు.